యలమంచిలి మండలం మొలకలపల్లి గ్రామం మై హోమ్ సిమెంట్ ఇండస్ట్రీ వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనాలు పెంచాలని, మరికొన్ని డిమాండ్లు ఉన్నాయని, అవి కూడా పరిష్కరించాలని కంపెనీ బయట నిరసన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం మొలకలపల్లి గ్రామంలో మై హోమ్ ఇండస్ట్రీస్లో మేము వచ్చేసి ఇక్కడ ఉన్న ప్రతి వర్కర్ కూడా 16 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నామండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే వర్కర్ అంటే ముందుగా చిన్న చూపండి. ఈ 16 సంవత్సరాల నుంచి మేము ఎంత కష్టపడినా మాకు సంవత్సరానికి పెంచేది 5 రూపాయలు 10 రూపాయలు మాత్రమే. దానికి వచ్చేసి వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని ఒక్క బాత్రూమ్ కడ ఒకటే తక్కువ అండి. మా స్కిల్కి సంబంధించినట్టు మా పని చెప్పకుండా వాళ్ళకి వేరే నచ్చిన పనులని చెప్పడం, ఇక్కడ పనిచేసే వర్కర్కి ఎక్స్ట్రా డ్యూటీ చేయించుకున్న వాళ్ళకి క్యాంటీన్ సదుపాయాలు లేకపోవడం, అలాగే మనకి కేంద్రం ఏదైతే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసిందో ఆ జీతాలు కూడా మాకు ఇవ్వకపోవడం చాలా బాధాకరంగా ఉందండి. ఇంకా దీనికి వచ్చేసి ఇక్కడ లోకల్గా హైవే ఎక్కినట్టు కాదండి, ఇక్కడ లోకల్గా మాకు ఇక్కడికి కిలోమీటర్ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కిలోమీటర్ 2 కిలోమీటర్లు రేడియస్లో ఉన్న వాళ్ళని వాళ్ళకి కూడా బైక్ హెల్మెట్ లేకపోతే డ్యూటీలు ఆపేయడం, ఒకవేళ ఎలా ఏదైనా మా విన్నపం చెప్పుకున్నారనుకున్న వాళ్ళు వాళ్ళని టార్గెట్ చేసి తీసేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రామ్కోకి చుట్టుపక్కన రామ్కోక్ ఉందండి, చిట్నాడు ఉంది, నాగార్జున ఉంది, సాగర్ ఉందండి. వాళ్ళకి ఏ విధంగా అయితే శాలరీలు ఇస్తున్నారో, వాళ్ళకి ఏ విధంగా అయితే అక్కడ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారో అలా మాకు ఇక్కడ ఎటువంటివి లేవండి. ఎందుకంటే వాళ్ళు కూడా మా చుట్టుపక్కల నుంచి వెళ్తారు కాబట్టి వాళ్ళు చెప్పేది మాకు చెప్తూ ఉంటారు కాబట్టి మాకు అది చాలా బాధ అనిపిస్తుందండి. ఇక్కడ 16 సంవత్సరాలు చేసి మాకు ఒక బోనస్ లేకపోయినా శాలరీలు సంవత్సరన్నర అవుతుందండి. కరెక్ట్గా సంవత్సరన్నరకి 10 రూపాయలు పెంచారండి. మేము ఇక్కడ ఇంకేం తింటామండి, పిల్లలతో మేము ఎలా బతకాలండి? ఒకవేళ ఏదైనా తప్పు చేసామనుకో వారం 10 రోజులు ఆపేస్తున్నారండి. 10 రోజులు ఆపేస్తే మేము ఏం తినాలండి? ఇప్పుడు మేము భార్య పిల్లలతో ఉన్న వాళ్ళు అందరూ పెళ్లి చేసుకున్న వాళ్ళండి. ఈ 17,000కి 12,000కి శాలరీ చేసినప్పుడు 10 రోజులు ఏదైనా చిన్న తప్పు చేస్తారు. మనిషి అన్నవాడు తప్పు చేయకుండా ఉంటాడు కదండి. ఆ తప్పు చేసినందుకు 10 రోజులు 15 రోజులు టార్గెట్ చేసి ఆపేస్తున్నారు. మళ్ళీ దానికి లెటర్లు రాసి దానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు తెల్లవారు 4-5 టైంలో ఎలాంటి మనిషి కన్నా అది కామన్గా వచ్చింది. దాని మీద టార్గెట్ చేసి ఆడేదాన్ని ఇంతకుముందు ఎక్కడైనా దానా చేశారు లేదా ఏ విషయంగా చూసారు టార్గెట్ చేసి ఆపేయడం ఇవన్నీ చేస్తున్నారు. అందులోని ఇందులో చాలా ఉండదు. ఫైర్ టెండర్ కానీ ఒక టీం చేశారండి, ఒక 15 మంది టీంని తీశారు. అప్పుడు ఆర్ఆర్ శ్రీనివాసరావు హయాంలో పెద్ద గొడవ పెట్టామండి. ఈ టీంకి అందరికీ ఎక్స్ట్రా స్కిల్ శాలరీ ఇస్తామని కూడా అప్పుడు చెప్పారండి. స్కిల్ శాలరీ ఇస్తామని చెప్పి అప్పటి నుంచి ఇప్పటికి మా చేత 2 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకొని 1 రూపాయి కూడా మాకు ఇవ్వకుండా పెంచకుండా చేశారండి.